అందరికీ నమస్కారం అండి. సింపుల్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసం మంగళవారం చాలా మంచి రోజండి. ఈ రోజైతే నేను తమలపాకులతో దీపారాధన ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. అలాగే తమలపాకుతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు తమలపాకులతో ఎందుకు దీపారాధన చేస్తారో కూడా మీకు ఇవాళ నేను వివరిస్తాను. ఇదైతే నేను ప్రతి మంగళవారము కూడా చేస్తూ ఉంటాను. వీలు కాని రోజుల్లో అయితే చేయలేను కాబట్టి చేయను. వీలున్న ప్రతి రోజుల్లో కూడా ప్రతి వారాల్లో కూడా చేస్తూ ఉంటాను. అలాగే తమలపాకులు అంటే మనం ఓన్లీ ఆంజనేయ స్వామికి బాగా ఇష్టమైనవి అని అనుకుంటాం. అలా కాదు, మహాలక్ష్మికి, దుర్గాదేవికి కూడా ఇవి చాలా ఇష్టమండి. అలాగే ఇవి చేయడం వల్ల, ఈ దీపారాధన వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్ముతారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబ కలహాలున్నా ఈ తమలపాకు దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే మన మనసుకు ప్రశాంతత, భక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయని అంటారు. ప్రత్యేకమైన రోజుల్లో తమలపాకు దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. శుక్రవారం రోజు 5 తమలపాకులపై దీపం పెట్టి అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆ దీపం వెలిగించినప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మీ వీలును బట్టి 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపించవచ్చు. అలాగే మంగళవారం రోజు 5 తమలపాకులపై దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆంజనేయ స్వామిని లేదా దుర్గాదేవిని ప్రార్థించవచ్చు. దుర్గాదేవికి అయితే దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల అడ్డంకులు, మనకు మనోబలం, ధైర్యం పెరుగుతాయని కూడా నమ్ముతారు. అలాగే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు 11 తమలపాకులతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆ రోజు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ లేతే లలితా సహస్రనామ పారాయణం కానీ చేయొచ్చు. అలాగే ముందుగా మనం రోజువారీ దీపారాధన ఎలా చేస్తామో అలాగే ముందుగా నేనైతే కామాక్షి దీపాన్ని పెట్టుకుంటాను కాబట్టి ముందుగా కామాక్షి దీపాన్ని, అలాగే రోజు పెట్టుకునే నిత్య దీపంలాగా ఇది దీపాలు కూడా వెలిగించుకొని ఆ తర్వాత మనం ఈ తమలపాకు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. నేనైతే ఇలా పూజా మందిరంలో పెట్టి చేసుకుంటాను. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ అస్తమానం అవి తీస్తూ ఉంటారని నేను ఈ పూజా మందిరంలోనే పెట్టుకుంటాను. మీరైతే ఒక పీట వేసుకుని కూడా ఆ పీట మీద ఒక తెల్లటి వస్త్రం వేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పూజా మందిరంలోనే చేసుకుంటాను. అలాగే ప్రసాదం కూడా మీకు మీ ఇంట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్నే పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు కానీ, బెల్లం ముక్క కానీ, లేదంటే మీరు పరమాన్నం వండి పెట్టచ్చు, చక్కెర పొంగల్ పెట్టచ్చు, టెంకాయ ఉంటే టెంకాయ కొట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది సింపుల్గా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఎలా చేసుకుంటాను అనేది, నేను ఒక్కొక్కసారి శుక్రవారం కనుక తమలపాకు దీపం వెలిగిస్తే కంపల్సరీ ఆ రోజైతే పరమాన్నం వండుతాను. పరమాన్నం కానీ లేదంటే చక్కెర పొంగలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. కానీ ఇలాగే చేయాలని అయితే ఏదీ లేదు. మనకి ఏది అందుబాటులో ఉంటే అలాగే అదే చేసుకోవచ్చు. అలాగే తమలపాకుల్ని 5 తమలపాకుల్ని తొడలు వెనక తొడిమి ఉన్నట్టుగా కట్ చేసుకుని శుభ్రంగా, అవి చిరుగుకోకూడదు, నీట్గా ఉండాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, తమలపాకులు అస్సలు చిరిగిపోకూడదు, చాలా బాగున్నవే తీసుకోవాలి. మనం 5 తీసుకొని వాటికి కుంకుమ పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఒక మట్టి ప్రమిదని తీసుకోవాలి. మట్టి ప్రమిదని కూడా శుభ్రంగా కడుక్కొని దాంట్లో మీరు శుక్రవారం అయితే ఆవు నెయ్యి, అలాగే మంగళవారం అయితే నువ్వుల నూనె కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ దీపాన్ని అమావాస్య రోజు కూడా వెలిగిస్తూ ఉంటారు. శుక్రవారం అట్లు ప్రదోష కాలంలో కూడా ఈ దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నేనైతే నా వీలుని బట్టి నాకు ఎప్పుడు వీలైతే నేను అప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అందులో నువ్వుల నూనె వేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దానికి అప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన చేసిన తర్వాత ఓం దుమ్ దుర్గాయే నమః అని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదవడం కూడా చాలా మంచిది. మర్చిపోకుండా హనుమాన్ చాలీసా అయితే చదవండి. నేను హనుమాన్ చాలీసా 11 రోజుల పారాయణం అయితే సంకల్పం చేయాలని నేను అనుకుంటున్నాను. అది కూడా నేను త్వరలోనే ప్రారంభిస్తాను. ఆల్రెడీ నేను చేసే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చితే కనుక
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకోండి. ఇప్పుడు నేను అందులో ప్రత్యేకంగా 2 లవంగాలనైతే అందులో వేస్తున్నాను. లవంగాలు వేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఇలాంటివి ఏవైనా ఉంటే దూరం అయిపోతాయి. నేనైతే ఇక్కడ పాలు, బెల్లం నైవేద్యంగా పెడుతున్నాను. అలాగే అలా వెలుగుతున్న దీపంలో మనం చిటికెడంత జవ్వాదు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జవ్వాదు అన్నీ పూజా సామాగ్రి దొరికే చోట అయితే ఈజీగా దొరుకుతుంది. దాని సువాసన కూడా చాలా బాగుంటుంది. నేను ఈ 2 లవంగాలు అలాగే ఇంత జవ్వాది వేసాను. మన నిత్య దీపారాధనలో కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన దీపారాధనలో కూడా మనం జవ్వాది అనేది వేసుకోవచ్చు. దీపం వెలిగించాక తప్పకుండా పసుపు కుంకంతో బొట్లు పెట్టి అక్షింతలు వేసి పువ్వులు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. కంపల్సరీ మనం రోజు పెట్టే దీపారాధనకైనా సరే కుందులకి మనం పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి పువ్వులు పెట్టాలి. అవి దేవునితో సమానం కాబట్టి ఆ జ్యోతి కూడా మన దేవునితో సమానం కాబట్టి వాటిని కూడా అలాగే పెట్టుకొని కళ్ళకు అద్దుకోవాలి. ఇప్పుడైతే అగరత్తులు చూపించాలి. నేను ఒక తమలపాకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అగరవత్తులు వెలిగించి అగరవత్తుల ధూపం చూపించి తర్వాత సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఉంటే పిడకలతో కానీ కొబ్బరి చెప్పలతో కానీ కూడా అవి వెలిగించి సాంబ్రాణి పొగ వేసి వెలిగించుకోవచ్చు. కడ్డీ ఉంటే కడ్డీతో అయినా సరే వెలిగించుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు ఎలా కుదిరితే మీరు అలా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇష్టం వచ్చిన మంత్రాలు ఏమైనా సరే చదువుకోవచ్చు. దుమ్ దుర్గాయ మంత్రాన్ని మాత్రం 108 సార్లు జపించి అదే శుక్రవారం అయితే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయినా సరే మనం చదువుకోవచ్చు. ఆ తర్వాత దేవుని ప్రసాదం నివేదన చూపించి అలాగే హారతి ఇవ్వాలి. అలాగే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటారు కదా, కాబట్టి ఉన్న తమలపాకుల్ని మనం ఎవరో తొక్కని ప్లేస్లో ఈ కాలువలో కానీ వేయచ్చు. కాలువలు అందుబాటులో లేకపోతే మొక్కల్లో అయినా సరే వేయాలి. అంతేగాని ఎక్కడ తొక్కే చోట అయితే పెట్టకూడదు. అసలు తొక్కే చోట అయితే అసలు వేయకూడదు. వాటిని శుభ్రంగా ఆ పసుపు బొట్లు అవి కడిగేసి మళ్ళీ వాటిని మొక్కల్లోకి వేసేస్తే అవి కొద్ది రోజులకి ఇలా ఎండిపోతాయి కదా ఆకులు, అవి మట్టిలో కలిసిపోతాయి. అలాగే దీపం మాత్రం మీరు వారం వెలిగించినా ఏదైనా వెలిగించినా ఆ దీపం కుందుని మాత్రం మళ్ళీ మట్టి ప్రమిదని కడిగి మళ్ళీ మీరు దాన్ని వాడుకోవచ్చు. మళ్ళీ అలాగే దీపారాధన చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి మరియు స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి పూజా విధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.